హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను వచ్చేసి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి. అది ఎందుకు అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అండ్ ఇంకా అది చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా అనేది రావడం జరుగుతుంది. ఇంక ఇక్కడ వచ్చి శుక్రవారం రోజు వీడియో అండి ఇది. ఇంకా నేను పూజకి అయితే రెడీ అయిపోయానండి. రెడీ అయ్యే ముందు బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే 8 అవుతుంది టైము. ఇంక ఈరోజు వచ్చి క్లైమేట్ చల్లగా ఇలా ఉందండి. చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఈ మధ్యనంతా ఎండ అయితే లేదు కానీ మొత్తం మబ్బేసి గాలి అయితే ఉండేది కదండి. సమ్మర్లో ఎలా ఉందో అలా అయితే అయిపోయింది. ఇంక సమ్మర్లో అయినా బెటర్, ఈవినింగ్ 3:30 తర్వాత ఇలా చల్ల గాలి అయితే వచ్చేది. ఇప్పుడు ఆ గాలి కూడా మొత్తం లేకుండా పోయిందండి. నైట్ టైంలో అస్సలు ఉండలేకపోయేవాళ్ళం, అంత వేడిగా అయితే ఉండేది. కానీ ఈ రోజు అండి మనసు ప్రశాంతంగా ఉంది. వర్షం అయితే పడుతుంది, చిన్న చినుకులు పడుతున్నాయి బయట. ఇంక ఇదిగోండి ఇలా ఉంది క్లైమేట్, చాలా బాగుంది కదా. ఇంకా నేను వచ్చి ఇలా చినుకులు పడుతుంటే బయటకు వచ్చి కాసేపు ఇలాగే ఉండిపోయానండి. హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా వాడు కూడా పడుకొని ఇంక లేవలేదు. ఇంక ఈ చినుకుల్లో తడుచుకుంటూ మా హస్బెండ్ అయితే పువ్వులు తీసుకురావడానికి వెళ్ళాడండి. ఈరోజు దేవుడికి పూజ చేస్తాం కదా, అందుకే ఇంటికి దగ్గరలో పువ్వులు లేవు. మార్కెట్కి కూడా నేను వెళ్ళలేదు, వెళ్తే తెచ్చేసి ఉండేవారు. అందుకని ఈరోజు వెళ్ళి పువ్వులు తీసుకొని రావడానికి వెళ్ళారు. ఇంకా వచ్చినంత వరకు నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈ మధ్య నా హెయిర్కి ఏమైందో తెలియదండి, ఇలా దువ్వుని వేస్తే చాలు మొత్తం ఊడిపోతుందండి. ఉన్నదే చిన్న పిలక, ఇంకా ఆ పిలకలో ఎంత ఊడిపోతుందో ఇంక ఇది కూడా ఉంటుందని భయం అయితే వస్తుంది. ఇంకా మా హస్బెండ్ అయితే పువ్వులు తీసుకుని వచ్చేసారండి. ప్రతి శుక్రవారం ఈ కవర్తో ఫుల్గా అయితే తెస్తారండి పువ్వులు. ఈ మధ్యన మరి మాతో పాటు ఎవరు సెట్ అయ్యారో అక్కడ తెలీదు, వెళ్ళి వేరేస్తున్నారు మాకంటే ముందు. ఇంక ఈరోజు పువ్వులు అయితే ఎక్కువ లేవంట, ఈ కొంచెమే ఉన్నాయంట. ఇంక ఇవే తీసుకొని వచ్చారు. ఇంకా తీసుకొచ్చే ముందు అయితే నేను మొత్తం దేవుడి గది క్లీన్ చేస్తానండి. పూజ చేసే ప్రతిసారి అక్షంతలు అయితే వేస్తాను కదా, అవన్నీ ఉండిపోయి, ఇంకా పాత పువ్వులు కూడా ఉండిపోయి, అలాగే పూజ సామాన్లు కూడా ఉంటే ఇంకా పువ్వులు అక్షంతలు అన్నీ క్లీన్ చేసి పూజ సామాన్లు కూడా తోమేశాను. ఇంక దేవుడి గదికి అయితే ఇగోండి పువ్వులు అయితే అలంకరణ చేస్తున్నా. ప్రతిసారి ప్రతి ఫోటోకి అయితే ఒక్కొక్క మందార పువ్వుతో పాటు ఇంకా వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అది ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెడతాను. ఈరోజు ఇంకా అన్ని మందార పువ్వులు అయితే లేవండి, తెచ్చినవే 3-4 తెచ్చారనమాట, కొంచెమే. అందుకని ఇంకా శుక్రవారం కదా, అమ్మవారికి మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పి అమ్మవారికి అయితే ఒక మందార పువ్వు పెట్టాను. ఇంకా ఫస్ట్ పువ్వు వచ్చి విఘ్నేశ్వర స్వామికి అయితే పెట్టేశానండి. ఇంకా మిగతా వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవైతే మిగతా ఫోటోలు అన్నిటికీ వెంకటేశ్వర స్వామికి అలాగే విష్ణుమూర్తి వీళ్ళందరికీ అయితే ఒక్కొక్కటి పెడుతున్నాను. ఇంకా మా ఇంటి ముందు అయితే మందార చెట్టు వేసాము, అదైతే బతికేసిందండి. ఇంకా పువ్వులు కాయాలంటే ఇంకా మినిమం ఒక 6 months అయినా పట్టుద్దేమో, లేకపోతే 1 year అయినా పట్టుద్దేమో, ఇంకా తెలీదు. ఇంకా ఆ చెట్టుకు పువ్వులు కాసిందంటే ఈ వానరమ్మ ఖాళీ చేయకుండా ఉండమంటే అప్పుడు మేము ఇక్కడే ఉంటే మా అదృష్టం బాగుండి ఆ చెట్టు పువ్వులు కాస్తే ఇంకా దాని ప్రతిఫలం అయితే మాకు వస్తుందండి. మేము పూజ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అంతలోపు ఏమైనా జరిగి ఇల్లు ఖాళీ చేయడం కానీ ఇంకేదైనా జరిగితే ఇంకా పువ్వులు అయితే మళ్ళీ ఇలాగే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇప్పుడు మేము ఉండే ఇల్లు అయితే పర్మనెంట్ కాదండి, ఇది రెంటెడ్ హౌస్. ఇంక షాప్ పని మీద అయితే ఇక్కడికి షిఫ్ట్ అయ్యి వచ్చాము. ఇంక ఇది రెంటెడ్ హౌస్ అయినా సరే ఇక్కడ పువ్వుల మొక్కలు ఎందుకు వేసుకోవడం అవసరమా అనేసి అనుకోవచ్చు. ఎందుకు వేసామంటే పువ్వులకి అయితే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇంకా ఏరియాలో ఉండే తక్కువ ఇల్లులు, ఇంకా ఊరంతా లోపలికైతే ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎవరింటి దగ్గరైనా పువ్వులు తీయాలన్నా సరే వాళ్ళు ఏమంటారో అని అదొక భయం అయితే అనిపిస్తుంది మనసులో. ఇంకా అందుకని ఎవరింటి దగ్గర పువ్వులు అయితే తీయడానికి అవ్వట్లేదు. మేమేమనుకున్నామంటే ఒకవేళ మేమున్నా ఓకే, ఒకవేళ లేకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా సరే ఎవరైనా ఒకరు వస్తారు కదా ఇంట్లోకి, ఇలాగే అద్దెకి మాలాగేని, వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి కూడా ఉంటుంది కదా అని ఒక రీజన్తో అయితే ఈ మొక్క వేసాము. వేసినందుకు మొక్క కూడా బతికేసిందండి. ఇంకా నా పూజ కూడా అయిపోయిందండి. ఈరోజు దేవుడికి ప్రసాదం అయితే ఏం చేయలేదు, ఇంక ఈవినింగ్ అయితే చేస్తాను ఏదో ఒకటి. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం పువ్వులు అయితే ఉంచానండి, ఎందుకంటే శుక్రవారం కదా, ఈరోజు షాప్కి కూడా పూజ చేయాలని ఉంచాను. నిన్న షాప్కి వెళ్ళేటప్పుడు లక్కీ స్నాక్స్ పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయాము. ఇంకా స్నాక్స్ తీసుకురావడానికని మా హస్బెండ్ మధ్యలో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేటప్పుడు అంటే రైస్ పెట్టేశారంట, ఆ విషయం నాకు కూడా తెలియదు. ఇంక షాప్కి వచ్చి నీకు ఈరోజు హెల్ప్ చేశాను, ఇంట్లో రైస్ పెట్టాను అని చెప్పారు. ఇంకా నేను సరే కదా అని సంబరపడిపోయి ఇంటికి వచ్చినప్పటికి మేము తినేది సగం అయితే దానికి డబల్ అయితే పెట్టేశారండి. ఇంకా అన్నం అంతా ఉండిపోయింది. ఇంక ఉదయానికి ఈరోజు ఇదేని పెరిగన్నం. ఇంకా మావాడైతే ఇప్పుడు లేచాడు పడుకొని.
ఒక 4 డేస్ అవుతుంది అనుకుంటా. బెండకాయలు అయితే తీసుకొస్తే ఒకసారి ఫ్రై చేశాను, మిగతా అలానే ఉన్నాయి. ఇంకా ఆ రోజు నుంచి బెండకాయ కర్రీ చేయమని ఒకటే గోల ఇంట్లో. నాకేమో బెండకాయ కర్రీ చేయడం రాదు. సరే నీకు పక్క నుంచి ఎలా చేయాలనేది చెప్తాను, నువ్వు చెయ్యి అని చెప్పారు. మీరు చేసుకోవచ్చు కదంటే నన్నే చేయమంటున్నారు. ఇంక ఎలా వచ్చినా తింటారని చేస్తానంటే సరే ఎలా వచ్చినా తింటానని చెప్పారు. అందుకని ఎలా చేయమన్నారో అవన్నీ వేసి అయితే అలా చేసేస్తున్నాను. నాకు బెండకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. అందుకే ఒక సైడ్ అయితే బఠానీ కర్రీ అయితే చేసుకుంటున్నాను. నా ఫేవరెట్ అనమాట బఠానీ కర్రీ. నేను కాలేజీలో చదివేటప్పుడు కానీ, స్కూల్లో చదివేటప్పుడు కానీ, మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరు బఠానీ కర్రీ తెచ్చినా సరే నాకు ఇచ్చేవలసిందే. నేను ఏ కర్రీ తీసుకెళ్తే ఆ కర్రీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న బఠానీ కర్రీ అయితే నేను తీసుకొని తినేసేదాన్ని. ఇంక ఈరోజు దేవుడికి అయితే పూజ చేశాను, కానీ ప్రసాదము ఏం పెట్టలేదు, వండిసి ఏం పెట్టలేదు అని చెప్పాను కదా. పటికి బెల్లం ఒక్కటే పెట్టానండి, ఇంక ప్రసాదం ఏం పెట్టలేదని చెప్పి ఇప్పుడైతే పాయసం అయితే చేస్తున్నాను. కొద్దిగా పాయసం ఇంకా ఫస్ట్ది దేవుడికి తీసి పెట్టేస్తాను. ఇంకా మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు అని. నా హ్యాపీనెస్ కారణం ఏంటో కాదండి, మీరేనండి. నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే కొత్తలో అసలు నా వీడియోని ఒక్కరైనా చూస్తారు అనే ఆలోచన అయితే నాలో ఉండేది. కానీ ఇప్పుడైతే మినిమం ఒక 10 మెంబర్స్ అయినా నా వీడియోని చూస్తారు, ఒక 10 వ్యూస్ అయినా నాకు వస్తాయి అనే కాన్ఫిడెన్స్ అయితే నాలో వచ్చేసిందండి. దీని అంతటికి కారణం మీరే అండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇంకా నాకు పెద్ద వ్యూస్ ఇంకా వచ్చి అక్కర్లేదు, మినిమం నాకు మీ 10 మెంబర్స్ సపోర్ట్ ఉన్నా నాకు చాలు. మన సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ అయితే చూస్తారు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలా మీకు వీడియోలు కావాలనుకున్నా, నెక్స్ట్ నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నాకైతే ఒక కమెంట్ రూపంలో చెప్పండి. నేను మీరు చెప్పే విధంగా నాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను సరి చేసుకుంటాను. ఇంకా ప్రతి శుక్రవారం నైట్కి అయితే మా ఇంట్లో టిఫిన్ డెఫినెట్గా ఉండవలసిందే. ఇంకా ఈరోజు టైం అయిపోతుందని చెప్పి తొందరగా అట్లు అయితే వేస్తాను. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మేము షాప్కి వెళ్ళే ముందు అయితే పప్పు నానబెట్టుకున్నాను. రేపు ఉదయానికి దోశలకైనా అదైతే రుబ్బీస్ పెట్టేసుకుంటున్నానండి. ఇంక ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.